హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేబిఎల్ సౌండ్ బార్ సినిమాటిక్ విజన్లా ఎలా ఉంటుందో 2.1. ఓకే, ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ కోసం తీసుకున్నా నేను. ఒకసారి ఇవన్నీ అన్బాక్సింగ్ చేద్దాం. మా బుడ్డోడు నన్ను ఆట పట్టిస్తున్నాడు. దాని అప్పంచలు దీన్ని పట్టుకొని కుస్తీ చేస్తాడు. కుస్తీ పడుతున్నాడు. చూద్దాం అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంటుందో. నేను కూడా ఒకటి తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నా. నా సజెషనే, ఇది బాగుంటుంది తీసుకోరా అని చెప్పిన. సో నా సజెషన్ కొద్దీ అబ్బాయి తీసుకున్నాడు. ఓకే, అన్బాక్సింగ్ ఎలా ఉంటుంది, ఎలా సౌండింగ్ వస్తుంది. ఈ రోజులలో ఏమైతుందంటే మనకున్న టైం సెట్ కాక మనం సినిమా థియేటర్లకు పోము, ఓటీటీకి బాగా అలవాటు పడ్డాం. సో మనకు సినిమాటిక్ విజన్ కావాలంటే మనకు మెయిన్ కావాల్సింది పిక్చర్ క్వాలిటీ ఎలాగో వస్తుంది మనం ఓటీటీ కాబట్టి. దానికి తగ్గట్టు కావాల్సింది ఏంటి, సౌండ్ సిస్టమ్. లేకపోతే నువ్వు టీవీలో చూసినా ఒకటే, సెల్లులో చూసినా ఒకటే. మెయిన్ కావాల్సింది సౌండ్ అడుగు పో. ఎలా 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 ఓపెన్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే ఇది ఓకే డన్ వచ్చేసింది. ఓకే, ఇలా తీసుకుని ఇది జేబిఎల్. నాకు మా ఫ్రెండ్కు నేను ఒకప్పుడు జేబిఎల్ జేబిఎల్ కంటే మనకు బోట్ అనేది ఎక్కువ ఉండే నా మైండ్లో. ఎక్కువ ఉండే. బోట్ తీసుకుందాం, బోట్ బాగుంటుంది బోట్ తీసుకుంటే అని మా ఫ్రెండ్ ఒకసారి బోట్ తీసుకున్నాడు. అది 160 వాట్స్, ఇది 220 వాట్స్. డాల్బీ. మా బుడ్డోని ఎగ్జైట్మెంట్ అసలు భరించలేకపోతున్నా నేను. మరి వానికి ఏమొస్తా అనుకుంటాడో, వాని తినేది తెచ్చిన అనుకుంటాడో ఏమో. కానీ ఒకటే అలా తొంగి చూస్తున్నాడు. ఆల్రెడీ దీంతో ఒక ఫైట్ కూడా చేసిండు. కోసుకుంటది. ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు. అంతా తీస్తున్నా, ఇది అటు తీసిన ఇటు తీసిన. ఆపేసి ఒకసారి. అరే నన్ను ఓపెన్ చేయనా? దెబ్బలు పడతాయి. ఓపెన్ చేయనివా? ఏగలేక కూకున్నా. బా నేను దూరం పోతానరా? హన్సు ఆగురా, ఇతారా. ఇటొచ్చింది. తినేటిది కాదురా, ఇది తినేటిది కాదు అసలు. మనకు గానే కాదు. మనం తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనమే తెచ్చుకుందాం. ఓకే అండి. ఈ సూట్ కేసు వచ్చేసి మనకు ఊపర్ అండి. ఊపర్ మంచిగా ప్యాక్ చేసిండు. ఇది వచ్చేసి సౌండ్ బారు. మంచిగా బిల్ క్వాలిటీ బాగానే ఉన్నది. జేబిఎల్ అంటే చెప్పనవసరం లేదు. ఓకే, ఒకసారి చూద్దాం. ఆపేసి కనెక్షన్ ఎట్లా పడితే అట్లా ఆడుకుంటున్నావు. జాయింటింగ్ ఎడిచండి. ఓకే అండి, జాయింటింగ్ కట్ చేసిన. ఓకే, వన్ సైడ్ రిమూవ్.
బాక్స్ ఏంటిదో చూడాలి ఒకసారి. ఇదండి ఊపర్. ఊపర్ బాగానే ఉంది. వైరింగ్ ఇట్లా దీనికి యాక్స్ కేబుల్ అని రిమోట్ అని అవన్నీ ఈ మినీ బాక్స్లో మనకు అటాచ్ చేసిండు. ఇది HDMI కేబుల్. ఇది యూజర్ మాన్యువల్, రిమోటు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్స్, బ్యాటరీ, ఇంకోటి స్టాండ్ పిన్స్. మోహన్ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా నేను కదరా. మోహన్ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారా మంచిగా. అంచు పడతావు చిన్నగా. ఓకే కోసం ఓకే ఊబర్ సైడే పిన్స్ ఇచ్చిండు. ఇది వచ్చేసి పవర్ కేబుల్. ఓకే బ్యాక్ ఏం లేదు, ఓన్లీ సింగిల్ పవర్ కేబుల్ ఇచ్చిండు. డబుల్ పవర్ కేబుల్ ఎంత ఇచ్చిండు? నేను అయితే సౌండింగ్ AC డబుల్ పవర్ కేబుల్ ఇచ్చిండు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అది ఒక కాడ పెట్టుకోవచ్చు, ఇది ఒక కాడ సపరేట్ పెట్టుకోవచ్చు. దీనికి దానికి లింకప్ ఓన్లీ బ్లూటూత్ ద్వారా, వేరే అనదర్ వైరింగ్ ఏమి ఇలా. దీని నుంచే మనకు కావాల్సి ఉంటే టీవీ కానీ అది కానీ మనం దీని నుంచి పెట్టుకోవచ్చు. ఒకసారి ఆపేసి ఇప్పుడు ఆన్ చేసినండి. ఎలా వస్తుందో దీని కనెక్షన్ ఎలానో, ఇది బ్యాక్ సైడ్ ఇలా పెట్టేది. సో ఈ డౌన్లో ఇచ్చింది. ఇది ఇలా పెట్టాలండి. సో ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే ఆన్ చేసిన. సౌండింగ్ అయితే ఏం వస్తలేదు. మోడ్ చేంజ్ చేద్దాం. మ్యూజిక్, ఆప్టికల్స్ మోడ్స్. ఒకసారి ఊపర్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందా. ఊపర్ కూడా కనెక్ట్ చేసిన. బ్లూటూత్ డివైస్. ఒకసారి యూజర్ మాన్యువల్ ఏంటో చూద్దాం. గైడ్ యూజర్ మాన్యువల్ చూసి వచ్చిందండి. FBS వచ్చేసింది. JBL ఒకసారి మ్యూజిక్ ఇట్లా కనెక్ట్ అయినట్టయితే సౌండింగ్ అయితే ఏం చేయలేదు. వాల్యూ కనెక్టింగ్ అయితే ఏం కాలేదు.
బ్లూటూత్ ఆన్ చేసిన, బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అట్లా చూద్దాం. బ్లూటూత్ అయితే ఆన్ చేసిన నేను, వచ్చింది JBL సినిమా SB271. ఓకే, కనెక్టెడ్. చూద్దాం. ఒక సాంగ్ విందాం. ఎగ్జాక్ట్లీ టైంకే మా బామ్మ ఫోన్ చేస్తున్నాడు. ఓకే, సౌండ్ అయితే నాకు మాత్రం బాగా నచ్చిందండి. సౌండ్ సిస్టమ్ సౌండింగ్ కూడా బాగానే ఉంది. బాగుందండి. ఊపర్ కూడా సౌండింగ్ బాగానే ఉంది. కసబాబు ఇంకో పాట సౌండింగ్ కూడా అంటున్నారు అనుకుంటున్నా. ఎంత బాగా వస్తుంది, సౌండింగ్ కూడా బాగానే వస్తుంది. మూవీ పెడదాం, సాంగ్ పెడుతున్నా. ఓకే, అమేజింగ్ సౌండింగ్ అయితే. ఓకే, బేస్ పరంగా కానీ ఇక్కడ మనం ఓటీటీలో అలవాటు పడ్డోళ్ళం. సో కాబట్టి మనకు సినిమా హాల్కు పోయి చూసేంత టైం ఉండదు. కాబట్టి ఇలాంటి సౌండ్ బార్ తీసుకోవడం నేను వర్త్ అనుకుంటున్నా. మనకి కార్డ్ ఆఫర్తోనే మొత్తం 10,000 ఉండే 9,000 వచ్చింది. విత్ EMIతోనైతే ఇంకా తక్కువ పడుతుంది. బాగుంది. ఓకే.